ఎన్ని 2 చోట్ల ఓడిపోయిన ఆయన కూడా మాట్లాడి పార్టీ కొంతకాలం ఆ పార్టీకి సభ్యత్వం లేదన్నా. సింహం సింహే అన్నారు. ఎవరు? సింహం వాస్తవం సింహం సిమ్మిల్ గా ఉంది కాబట్టి 6 పార్టీలు 11కి వచ్చింది. మరి 11 సీట్లు చూడద్దన్న 40% ఓట్ షేర్ చూడండి. 3 పార్టీలు ప్రత్యక్షంగా 3 పరోక్షంగా 3 చేస్తే వాళ్ళ ఓట్ షేర్ ఏంటి, మా ఓట్ షేర్ ఏంటి? ఈ రోజు ఎవరైనా పరిగణలోకి తీసుకునేది ఓట్ షేర్ తప్ప సీట్లదే ఉందన్నా. మీరు ఇప్పుడు సోషల్ వాళ్ళ మీడియా పక్షాన నుండి వీళ్ళకి 22 సీట్లు వస్తాయి. సొంత కష్టమా? 22 కొట్టే నీ సొంత కష్టం ఏంటి అది? నీ సొంత కష్టంతో నువ్వే గెలవలా. ఒక పంచన చేరి నువ్వు ప్యాకేజీ కోసం నీ కార్యకర్తల భుజాన పక్క పార్టీ జెండా మోపిస్తే కూలీలుగా మార్చి వాళ్ళు కొడుతుంటే మీ కార్యకర్త జనసేన కార్యకర్త వీపు వాచిపోతుంది పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు? ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవడనైనా చెప్పుతో కొడతాను చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కొడతారు చెప్తా. ఆధారాలు చూపించుకొని చెప్తారు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు కావాలంటారా? ఖచ్చితంగా ఆయన మనసు నిజమైన నేనైనా మీరైనా ఎవరికి సమాధానం చెప్పాలి? ప్రత్యక్షంగా 100 మాటలు చెప్పచ్చు. మనం నిజంగా సమాధానం చెప్పుకోవాల్సింది మన మనస్సాక్షి. ఆయనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజ్ అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల నోటితోల వల్ల ఇప్పుడు ప్రజెంట్ అరెస్టులు కాదంటారా? వాస్తవం కాదు అది? అసలు టెక్నాలజీకి అంటే బూతులు మాట్లాడటం కానీ విమర్శించేది హుందాతనం విమర్శించాలి ఎవరైనా, అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా, అది మహిళా నాయకురాలైనా జంట అయినా సరే. ఒక హద్దు దాటి మాట్లాడటం వల్ల ఈరోజు నీ పరిస్థితి వచ్చింది, అవునా కాదంటారు? అలా ఏం కాదండి. వాళ్ళు అంతకన్నా దారుణంగా స్పీకర్ గారు ఏం మాట్లాడారు, బోండవమ్మ గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడింది కూడా అదే అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూశారు. కారణాలు 100 ఉండొచ్చు, దానికి ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం అన్నారు. ఇదిగోండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100ల సంఖ్యలో 300 పైచిలుకు, ఇది పొరపాటు నేడు టీడీపీ మేనిఫెస్టో అనుకుంటారేమో, 370 చిల్లర కేసులు, 39 మంది రిమాండ్, ఒక్కొక్కల మీద 10 కేసులు, 15 కేసులు, 25 కేసులు టాపు, 110 రోజులు ఇప్పటికి కూడా స్టిల్లు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మీరు, ఆ వ్యవస్థ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్గా పెడుతూ మీరు పెట్టేటువంటి కేసు ఇదేనా మీ పరిపాలన? ఒక్కసారి రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో చూస్తే ఊర్లు కొన్ని వర్గాలు పారిపోయి ఇల్లు పిల్లలను వదిలేసి భూములను వదిలేసి ఇంకో చోట బతుకు తిరుగు కోసం వెళ్తున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటున్నారా? ఎందుకు వైసీపీ పార్టీ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు? రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారని కూడా లోకేష్ గారు చెప్తారు. నిజంగా మీ భయం వస్తుందా? లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ పెడతారు, మా నాయకుడు గుడ్ బుక్ పెడతా అంటున్నాడు. ఏంటి గుడ్ బుక్ అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా ఎవరైతే వీళ్ళకి ఓట్లు వేయని వాళ్ళు, వాళ్ళకి యాంటీ చేసిన వాళ్ళు, తప్పుకు వాళ్ళకి నచ్చని వాళ్ళు, వాళ్ళ వర్గానికి కాని వాళ్ళు రెడ్ బుక్లో పెట్టుకున్నారు. ఎవరైతే ఈ అధికారుల మేము గుడ్ బుక్ పెడతాం, మంచి చేసే వాళ్ళు కూడా మేము రాసుకుంటాం. ఇప్పుడు అధికారులు కొమ్ముగా కాసి కొంతమంది టీడీపీ పసుపు చొక్కాలు వేసి అక్రమ కేసులు పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు రేపు రిటైర్డ్ అయినా ఇంకో చోట ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ప్రభుత్వం ముందు నిలబెడతాం, బాధ్యతలుగా చేస్తూ ఉంటున్నాం. అంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీమోహన్ రెడ్డి అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే, అంత నీతిమంతుడు ఏం కాదు, ఒక దళిత కుర్రోడిని కిడ్నాప్ చేశారు, దళిత కుర్రోడిని అరెస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు అనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు నిజంగా? ఈ అక్రమం మీరు పదే వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ అరెస్ట్ అని చెప్పి అంటారు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారు అనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అతని పేరు ఇది ఉంది, సత్యవర్ధన్ గారు ఆ రోజు ఏదైతే కస్టడీలోకి తీసుకున్నా అన్నారో ఆ రోజు అతను ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు వీడియో ఫుటేజ్ సహా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక్కసారి జడ్జి ముందు ఒక స్టేట్మెంట్ ఒప్పుకున్న తర్వాత, రికార్డు చేయబడిన తర్వాత మరలా రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉండదా? ఇది రాజకీయపరమైన కుట్ర కాదా? ఇది వాస్తవం కాదా? ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి కేసులు 100 పెట్టినా, మా మీద పెట్టినా, ఇంకోళ్ళ మీద పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టినా భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరు పెట్టే అక్రమ కేసులు భయపడం. బాలు ఏ విధంగా కొడితే బంతి రివర్స్లో వస్తా అదే విధంగా మేము మరలా అధికారంలో వస్తాం. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఈరోజు ఎప్పుడు ఎల్లకాలం అధికారం మీ మాత్రమే ఉండదు. ఈరోజు మా నాయకులు మీరు చేసేటువంటి తప్పులే రేపు ఈ రాష్ట్ర ప్రజలు మేము చేసినటువంటి మంచికి పట్టం కడతారు. ఆ రోజు చెప్తాం మేము కూడా. పోలీస్ అధికారుల మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట సమంజసం అంటారు? ఇంతకన్నా దారుణంగా పోలీస్ అధికారులు ఎవరైనా ఇట్లాంటి చర్యలు చేపడితే గుడ్డలో తీస్తామని చెప్పన్నారు. అది ఎంతవరకు? పోలీసు కొంతమంది ఎవరైతే టీడీపీ పసుపు చొక్కాలు వేసినటువంటి
విధంగా బిహేవ్ చేస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పోలీస్ కేసులు అధికారులు పెడుతున్నారు. పోలీస్ అధికారులు పసుపు చొక్కాలు వేస్తారా? పసుపు గతంలో మీ ఆ హయాంలో- విధంగా బిహేవ్ చేయలేదా? ఆ విధంగా బిహేవ్ గతంలో మీ పార్టీ ఎక్కడన్నా హయాంలో blue ఎక్కడన్నా shirts వేశారా? గతంలో సెక్షన్లకి బిఎన్ఎస్ సెక్షన్లకి ఎప్పుడో 2014లో పెట్టిన పోస్ట్కి ఎవడన్నా ఇప్పుడు సెక్షన్లు మారిన తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు ఎవరైనా పెడతారా? 111 అప్లికబుల్ కానటువంటి కేసులకి ఎక్కడన్నా పెడతారా? సోషల్ మీడియా ఎక్కడన్నా బిలో 7 ఇయర్స్కి ఎక్కడన్నా రిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదా? ఇన్ని అక్రమ కేసులు ఎక్కడన్నా జరిగినాయా? మీరు పెట్టేటువంటి అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద విజయవాడలో ఉన్నటువంటి ఒక నాయకుడు, పారిశ్రామికవేత్త ఉన్నటువంటి నాయకుడు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిలు వాళ్ళు, మాకు సంబంధం లేదు, ఈ మర్డర్ వాళ్ళు చేశారని చెప్పి అంటారు. ఏం చెప్తారు మీరు? పెద్దిరెడ్డి గారికి మీరు చాలా అంత దగ్గరగా ఉంటారు. అలా నేను ఒకటే చెప్తాను, మీకు ఎప్పటి నుండో మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీడియాలో ఉన్నాను. మీడియాలో ఉన్నారు. పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. 6-7 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రులుగా, వాళ్ళ అబ్బాయి 3-4 సార్లు ఎంపీగా, వాళ్ళ తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడిగా, సుదీర్ఘంగా 4 దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ధీటుగా ఉన్నటువంటి నాయకుడు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ. నిత్యం ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీకి నిత్యం కరప్షన్ కోరల్లో విజయవాడ నగరంలో క్రిస్టియన్ చర్చిలు కానివ్వండి, అన్యాక్రాంత స్థలాలు మొత్తం కబ్జాలు చేసి నిత్యం కోట్లు చుట్టూ తిరిగేటువంటి మీకు అభియోగాలు ఎవరి మీద చేస్తున్నారో అర్థమవుతుందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అంటే 2019 ఎన్నికల్లో ఇదే కోగంటి సత్యనారాయణ ఆయన మీ పార్టీకి సపోర్ట్ చేశారు. మల్లా విష్ణు గారికి ఓట్లేయండి అని చెప్పి కూడా ప్రచారం చేశారు బహిరంగంగా. అవును, వాస్తవం. ఆ రోజు మా పార్టీలో ఉన్నారు. మరి ఈ రోజు మేము మర్డర్ చేసామని బయటికి వెళ్ళి ఎలా చెప్తున్నారు? ఆ రోజు ఇన్ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి గారు ఉన్నటువంటి క్రమంలో ఈయన ఒక పదవి ఆశించింది వాస్తవం. ఆ రోజు తిరస్కరించింది వాస్తవం. ఏం పదవి ఆశించారు? ఆయన ఆశించినన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇస్తారనుకోవడం, ఆయన చెప్పి అదేదో జరిగిపోయింది అనుకోవడం కన్నా ఒక పదవి ఆశించారు, ఆయనకి ఇవ్వలేదు. కోరాడి విజయ్ గారు గతంలో మా పశ్చిమ సీటు ఆశించారు, జరగలేదు. డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన విజయ్ గారే ఇప్పుడు మేము బాధ్యతలు చేస్తాం సమాధానం చెప్పిస్తే, నువ్వు డబ్బులు ఇచ్చి మర్డర్ చేయించినటువంటి వాళ్ళు నువ్వు చెప్పినటువంటి సమాధానం కాకపోతే మేము ఇచ్చినటువంటి సమాధానం చెప్తారా? మీరు చెప్పేటువంటి మాటలు ఎవరు, మీ క్రెడిబిలిటీ ఏంటని చూస్తారు. మీరు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ మీద అభియోగం వేస్తే ప్రజలు నమ్మేస్తారా? గట్టిగా 10 పేపర్లో రాయలా మీ ఐటమ్, అది దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, చిత్తశుద్ధి. అంటే సడన్గా ఎందుకు అలా యూటర్న్ తీసుకోవడం జరిగింది? ఏముంది, ఆ కేసులో రిలీఫ్ ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో పంచం చేరచ్చు అని చెప్పి తప్ప ఏమీ లేదు అక్కడ. అంటే గతంలో ఉన్నటువంటి మీ పార్టీకి ఎవరైతే అప్పుడు యాక్టివ్గా ఉన్నారో, సిగిరెడ్డి కానీ, పోసాని కానీ, వీళ్ళందరూ కూడా ఈ రోజున పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. సిగిరెడ్డి అయితే దాన్ని క్షమించు లోకేష్ అన్న, పవన్ అని చెప్పి దండాలు రసకాలు పెడుతుంది. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం నేను చదివాను తప్ప, బూతులు తిట్టాను తప్ప, నా వ్యక్తిగతం కాదు అంటది. నిజంగా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు శ్రీరెడ్డి డైరెక్ట్ వీడియో రిలీజ్ చేశారు. అది చెప్పట్లేదు, రిలీజ్ చేశారు కదా. నిజంగా నేను అట్లా పార్టీలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అలా తిట్టిస్తాం అనేది ఆనందపడతారా? మేము ఎందుకు తిట్టిస్తామన్నా, తనకి ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్, తెలంగాణకి తనకేం సంబంధం? తను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్తో ఆయన అభిమానించినటువంటి నాయకుల్లో తన సొంత అన్న మాటలకి మాకు ఆపాదించి, ఇప్పుడు పోసాని గారు సజ్జల గారి స్క్రిప్ట్తోనే నేను మాట్లాడానని చెప్పి ఈనాడులో పెద్ద ఐటెం వచ్చింది. అది ఐటెం ఎక్కడ ఆయన చెప్పిన వాస్తవం కాదు. ఈ రోజు అక్రమ కేసులు ఏం జరుగుతున్నాయంటే, వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత వాళ్ళే ఒక మెమో తయారు చేసుకొని మొత్తం రాసేసుకొని ఒప్పేసుకున్నారని చెప్పి రెడీ చేసుకొని సంతకం పెట్టమంటారు. సంతకం పెట్టడం వరకే ఇలా పని తప్ప మిగతా స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు రెడీ చేసింది. అంటే ఇప్పుడు ఏ రోజు ఎవరైతే అరెస్టులు చేయబడ్డారో వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు, ముమ్మాటికి అక్రమ అరెస్టులు అన్న. దాంట్లో మొహమాట ఎన్ని అక్రమ అరెస్టులు, ఇవి నిలబడే కేసులు కాదు. ఇప్పుడు నిజంగా ఇందులో వాస్తవం ఉంటే ఈ అరెస్టులని రాజకీయ కక్షాదింపు అంటారా? ముమ్మాటికి ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి కేసులే తప్ప నిజాయితీ పరమైన కేసులు ఒక్కటి కూడా. నిజాయితీ పరమైన కేసులు అయితే ప్రభుత్వంలో తప్పులు జరిగిపోయిన, అన్యాయం జరిగిపోయింది, ఎమ్మెల్యే మీద, మంత్రుల మీద, ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు? అవన్నీ అవాస్తవాలు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లు ఏమైనా సరిదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నారు వైసీపీ పార్టీ? మేము తప్పులుగా మేము భావించట్లేదన్న. ఎందుకంటే మేము మంచి చేసే ఓడిపోయాం. మేము చెప్పుకోవడానికి మేము మంచి చేసాం, మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీ మేలు జరిగి మంచి జరిగిందని చెప్పుకోవడానికి, మేము ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా మాకు ఒక ఎజెండా, మేము చేసినటువంటి మంచి ఉంది. మీరు మొన్న ఎలక్షన్కి ఏమని వెళ్ళారు? మంచితో వెళ్ళారా? మాయమాటలు చెప్పి వెళ్ళారు. కూటమితో, కుయుక్తులతో 30 మందిని కలుపుకొని, ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఉంది ఎవరో ఒకరిని కలుపుకోవడమే కానీ ఇండివిజువల్గా ఎప్పుడన్నా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? మేము ఓడినా గెలిచినా సింగిల్గానే వెళ్తాం,
సింహం సింగిల్గానే గెలుస్తుంది, మేము అధికారంలోకి వస్తాం. రెడ్ బుక్ అమలు మీరు అన్నట్టు రెడ్ బుక్ కనుక రెడ్ బుక్ ఉన్నటువంటి రాజ్యాంగం అమలు చేస్తే వైసీపీ నాయకులు ఎవరో రోడ్డు మీద తిరగరు అనేది హోంమంత్రి చెప్తారు. హోంమంత్రి గారిదే ఉందండి. హోంమంత్రి గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు కూడా మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బయటికి వెళ్తే మమ్మల్ని కొట్టే పరిస్థితి ఉందని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఇవన్నీ వాళ్ళ మాటలే అన్న. ఇవన్నీ మేము నిజంగా ఆ రోజు వీళ్ళకి మేము నిజంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నాడు, మేము బిహేవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి కాదు. అంటే వాస్తవానికి వాళ్ళు తిరగలేదు, ఆ తర్వాత సంగతి. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎక్కడన్నా గత 5 ఏళ్ల విధ్వంస పరిపాలన చూసాము. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అంతా అస్తవ్యస్తం జరిగిందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే లాండ్ ఆర్డర్ అలా ఉంది. లాండ్ ఆర్డర్ అలా లేకపోతే పెద్ద పెద్ద మర్డర్లు జరిగాయని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నివేదిక వచ్చింది. జగన్మోహన్ మీరు గమనించారు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రాయలసీమ ఇటు ప్రాంతం నుండి లుంగీలు కట్టుకునేటువంటి బ్యాచ్ హైదరాబాద్లో చుట్టుపక్కల కనిపించేవారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా రాయలసీమ ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి సంబంధించినటువంటి పైరవీలు కానీ ఆ పని చేయిస్తాం ఈ పని చేయిస్తామని ఎవరన్నా క్యాంప్ ఆఫీస్ చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉందా? అంత నిబద్ధతగా మేము పనిచేసాం. వీరికి మాదిగా 12%, 13%, 10% పై పర్సంటేజ్లు తీసుకొని బిల్లులు చేసేటువంటి పరిస్థితి మేము అక్కడ చేయలేదు. మీ గవర్నమెంట్ ఎలా చేశారు? మేము నిజాయితీగా చేసాం. వాస్తవం ఏది ఉందో జరిగినటువంటి ఇప్పుడు రివర్స్ టెండరింగ్లో విధానంతో ఏదైతే ఆ రోజు టెండర్లో కూడా ఎవరికి పడితే వాళ్ళ ఇష్టానుసారంగా పైరులతో జరిగిపోతుందో రివర్స్ టెండరింగ్తో కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా మేము పరిపాలన చేసాం. వీళ్ళకి మాకు పోలికేంటి?